justice, we want 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 justice. Ini apa benar? Kalau sepuluh, kalau sepuluh. Ending scholarship lo bakayilu ventane ending scholarship lo bakayilu ventane ending scholarship lo bakayilu ventane we want justice, 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 we want justice. Ending scholarship lo bakayilu ventane we want justice, 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 we want justice. ఇలా సమ్మిట్లకు 100 కోట్లు పెడుతున్నారు, ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెడుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం పైసలు లేవు. మూసీ రివర్ ఫ్రంట్కు 1,00,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ ఆ పేరు మీద దానికి 1,00,000 కోట్లు, సమ్మిట్లకు 100 కోట్లు, ఫుట్బాల్ ఆటకు 100 కోట్లు. మా పిల్లల భవిష్యత్తు కనపడదా? మా పిల్లల భవిష్యత్తు మేము దీని గురించి కాదు తెచ్చుకున్నది, మా పిల్లల గురించి తెలంగాణ తెచ్చుకున్నాం. ముందు ఇవి చేయండి. అందాల పోటీలకు 100 కోట్లు, అందాల భామలకు 100 కోట్లు. ఎవడు అడిగినా? అందాల పోటీలు ఎవడు అడిగాడు? పిల్లలకు చేయండి ఇమ్మీడియట్గా. పిల్లల భవిష్యత్తు చిలగాటం ఆడొద్దు. ఇమ్మీడియట్గా మంత్రుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపండి, విద్యార్థులకు చెల్లించండి. మరి మేము ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ విద్యార్థుల గురించే. ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసిర్రు. మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి వీళ్ళకి ఉద్యోగాలు రావాలి, చదువుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినావో తెలియవు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కాలేజీలు లేవు, వేధింపులు ఎక్కువైనాయి. కనుక మీరు కాలేజీలను భయపెట్టిస్తే కాదు, మీరు వెంటనే విడుదల చేయాలి. కొంతమంది కాలేజ్ యజమానులు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇట్లా జీవితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే బాగుండదు. మీరు సమ్మెకు పోయిండ్రు, మళ్ళీ బయటకు వచ్చిండ్రు, మీదే బాధ్యత. మీకు మద్దతుగా తెలంగాణ మొత్తం కూడా నిలబడిండే. కానీ మీరు ఏ లోపకాయ ఒప్పందం చేసుకున్నా మీరు బయటకు వచ్చిండ్రు. మరి మీ దగ్గర పనిచేస్తే 10 లక్షల మంది స్టాఫ్కు జీతాలు ఇస్తలేరు, వాళ్ళు ఎట్లా తినాలి? ముందుకు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిండ్రు? మీలోనే ఏం లోపాలు ఉన్నాయి? మీరు ఏం చేస్తారో తెలియదు. విద్యార్థులకు టీసీలు ఇవ్వాలి, గ్రేస్ మార్కులు ఇవ్వాలి, వాళ్ళని వేధించొద్దు. ఫర్దర్ చదువులకు కూడా టీసీలు అడిగితే ఇవ్వాలి. నాణ్యమైన విద్య చెప్పాలి. గ్రామాల నుంచి కష్టపడి తన తల్లిదండ్రులు కష్టపడి చదివించడానికి ఇక్కడ పంపిస్తే మీరు చేసే వ్యవహారం, కొంతమంది వ్యవహారం బాగాలేదు. ప్రభుత్వం కూడా వెంటనే అన్ని బిల్లులు ఆపాలి. పొంగులేటి బిల్లు ఆపాలి, ఇంకా మిగతా బిల్లులు ఆపాలి. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులే కాంట్రాక్టర్లకు అయితే రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? మంత్రులు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. మేము ఏ లాభాలు దీని నుంచి గవర్నమెంట్ నుంచి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొందామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేలై, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులై మీరే బిల్లులు మొత్తం తీసుకుంటే ప్రజలు ఏమైపోవాలి? చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఏమైపోవాలి?